విశాఖలోని ఓల్డ్ టౌన్ పరిధి కురుపాం మార్కెట్లో 150 ఏళ్ల చరిత్ర ఉన్న కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 9వ రోజు అమ్మవారు భక్తులకు మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని 5 కోట్ల నగదు, 7 కేజీల బంగారం, 14 కేజీల వెండితో అత్యంత వైభవంగా అలంకరించారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 101 రూపాయలతో ప్రారంభమైన అమ్మవారి మహాలక్ష్మి అవతారం నేడు 5 కోట్లకి చేరిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. కన్యకా పరమేశ్వరి 9వ రోజు భక్తులకు లక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్న కన్యకా పరమేశ్వరిని 5 కోట్ల రూపాయల నగదు, అలాగే 7 కేజీల బంగారము, 12 కేజీల వెండితో అలంకరించారు. అమ్మవారిని చూడడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇంకా ఈ 9 రోజులు ఎలాంటి పూజలు జరిగాయి, ఇంత పెద్ద మొత్తంలో నగదు అలాగే బంగారం వెండితో అలంకరించడానికి గల ప్రధాన కారణం ఏంటనే విషయాలు అడిగి ఇక్కడ నిర్వాహకులు తెలుసుకుందాం. సార్ చెప్పండి దినకర్ గారు, ప్రతి ఏడాది లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఇదే తరహాలోని పూజిస్తారా, ఇదే రూపంలో అమ్మవారికి దర్శనమిస్తారా? మా పూర్వీకులు చెప్పిన సాంప్రదాయ ప్రకారం 30 సంవత్సరాలు బట్టి ఇలాగా అమ్మవారికి సేవ చేస్తున్నామండి. 30 సంవత్సరాల కిందట ఒక 101 రూపాయలతో అమ్మవారికి స్టార్ట్ అయిందండి. ఇలాగా మహాలక్ష్మీదేవి అవతారం. ఇప్పుడు ఆ అవతారం నుంచి 101 రూపాయల నుంచి ఇవాళ 5 కోట్ల నగదు వరకు వచ్చింది. ఇది చాలా పురాతనమైన గుడి అండి. 148 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. ఇక్కడ రోజుకి ఇప్పుడు 22వ తారీఖు దసరా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి కూడా కోటి కుంకుమార్చన పూజ జరుగుతుంది. అంటే అమ్మవారికి శక్తి కూడా పెరుగుతుందండి. ఈ గుడి చాలా పవిత్రమైనది. ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. 100% అండి. ప్రతిరోజు 500 మంది భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా పెడుతున్నామండి. ఏదైతే ఈ నగదు ఉందో ఈ నగదును తిరిగి తమ గల్లాపెట్టులో పెట్టుకుంటే వ్యాపారం పెద్దగా మంచిగా అభివృద్ధి చెందుతున్న ఒక నమ్మకంతోనే పెద్ద సంఖ్యలో భక్తులంతా వచ్చి అమ్మవారికి ఈ నగదును, బంగారాన్ని, వెండిని మహాలక్ష్మి అవతారంలో ఉన్న అమ్మవారికి పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.